SSMB 29 రాజమౌళి గారు మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చేటటువంటి సినిమా. దీనికోసం మీరు ఎంత ఆకలితో ఉన్నారు, మీరు ఎంత ఎదురు చూస్తున్నారు అనేటటువంటిది నాకు తెలియదు, కానీ నేనైతే పెద్ద ఆకలితో ఉన్నా. ఎప్పుడెప్పుడు ఫస్ట్ లుక్ వస్తుందిరా, ఎప్పుడెప్పుడు సినిమాకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ వస్తుందిరా, ఎప్పుడెప్పుడు టీజర్ వస్తుందిరా, ట్రయల్ వస్తుందిరా, సినిమా వస్తుందిరా అనేటటువంటి దానికోసం అయితే నేనైతే మామూలుగా వెయిట్ చేయట్లేదు, భయానకంగా వెయిట్ చేస్తున్నా. కానీ మన రాజమౌళి గారు సినిమాకి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి పూజ అప్డేట్ కూడా ఇవ్వలేదు. లైక్ ఏ సినిమా అయినా సరే పూజ చేస్తారనమాట. ఇప్పుడు బాహుబలి అనేటటువంటి ఎంత పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చిండు, RRR అనేటటువంటిది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దాంట్లో ఒక గ్లిమ్స్ లాంటిది పెట్టి, ఫస్ట్ లుక్ లాంటిది పెట్టి రిలీజ్ చేసి అనిపించింది. మనకు అప్పుడే టైటిల్ కూడా రిలీజ్ చేసిండు. కానీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ చాలా రోజులు అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 6 months వేసుకోండి షూటింగ్ స్టార్ట్ అయ్యి. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి 6 months అవుతుంది. సినిమా పూజకు సంబంధించినటువంటి ఒక్క ఫోటో, అంతేందుకు రాజమౌళి గారు మహేష్ బాబు గారు కలిసి దిగినటువంటి ఒక్క ఫోటో కూడా మన మొహాన్ ఎలా ఇప్పటిదాకా ప్రతి హీరోతో ప్రతి డైరెక్టర్తో ఉంటుందిలే, కానీ రాజమౌళి గారు మన మహేష్ బాబు దిగినటువంటి ఒక్క ఫోటో, షూటింగ్లో జరుగుతున్నటువంటిది కనీసం అక్కడ కుక్కలు మింగించుకునేటటువంటి ఒక ఫోటో అయినా మాకు పెట్టు అని చెప్పి మహేష్ బాబు ఫ్యాన్స్ బాగా ఎదురు చూస్తుంటే రానేరే వచ్చింది మన మహేష్ బాబు గారు బర్త్డే. సో ఎవరికి నమ్మకం లేదు, నాకైతే అసలుకే నమ్మకం లేదు. నిజంగా రాజమౌళి గారు అసలు అనౌన్స్మెంట్ ఎత్తారని చెప్పి నేను కూడా అనుకోలేదు. సాయిరామ్ అనౌన్స్మెంట్ ఇచ్చింది అనమాట. ఆల్రెడీ దాని గురించి కూడా ఒక వీడియో చేసిన. అందులో చెప్పింది ఏంటంటే గ్లోబ్ ట్రోటర్ అని చెప్పి, అంటే ప్రపంచాన్ని అన్వేషించేటటువంటి ఒక ప్రపంచ ఇదిలాగా ప్రపంచాన్ని భూతత్వంతో పెట్టి చూసేటటువంటి ఒక వ్యక్తి జీవిత కథ. తను చూసుకున్నట్లయితే మహాశివుని ఇన్స్పైర్గా తీసుకుంటాడు, రాముడి యొక్క గుణాలు కలిగి ఉంటాడు అని చెప్పి తను ఫస్ట్ లుక్లో వివరించినటువంటి సారాంశం. సో చాలామందికి డౌట్ వచ్చింది, ఒకప్పుడు ఒక వీడియో లీక్ అయింది గుర్తుందా? అంటే లైక్ మహేష్ బాబుని వెనక నుండి ఒక నెడుతూ ఉంటారు, ఆయన చూసుకున్నట్లయితే వీల్ చైర్లో ఉంటాడు, మహేష్ బాబు అని వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుంటాడు. ఈ వీడియో మీకు గుర్తుందో లేదో, అప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. సో చాలామంది ఏమని కామెంట్ చేశారంటే, ఇది చూసుకున్నట్లయితే SSMB 29 నుండి లీక్ వీడియోనే, అబ్బబ్బబ్బబ్బా ఈ మేకింగ్ వీడియోస్ వస్తుంటేనే వట్టలు తిరుగుతున్నాయి, గూషన్స్ వచ్చేస్తున్నాయి, ఇక మామూలుగా ఉండదురా బాబు అని చెప్పి అందరం అనుకుంటుంటే, ఇంకొంతమంది మనం వాళ్ళు అనుకుంటుంటే ఇది ఏదైతే ఉందో మౌంటైన్ డ్యూ యాడ్, 7up యాడ్, స్ప్రైట్ యాడ్, ఇంకంతకుమించి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు? అసలు ఎలా అనుకున్నారు? రాజమౌళి సినిమా తెస్తుంటే అందులో నుండి ఒక వీడియో క్లిప్ లీక్ అయిందంటే మీరు ఎలా నమ్మారా అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేశారనమాట. కానీ ఈరోజు నేను బల్లగుద్దు చెప్తున్నా, అది ఖచ్చితంగా SSMB 29 నుండి ఉన్నటువంటి వీడియోనే. ఎలా అంటే అందులో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మన వరద పృథ్వీ సుకుమారన్ గారు కానొస్తున్నారు అనమాట. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, అయిన వదిలేండి. మన మహేష్ బాబు వేసుకున్నటువంటి షర్ట్ చూడండి ఎలా ఉంది, లైక్ ఇదంతా ఖాళీగా ఉందా లేదు, ఇదంతా ఖాళీగా ఉంటే ఒక డిఫరెంట్ అయినటువంటి టీషర్ట్ టైప్లో తనే చేసిండు. ఆల్రెడీ రాజమౌళి గారు రిలీజ్ చేసినటువంటి ఈ లుక్ చూడండి, సేమ్ ఉంటుంది అనమాట. సో తను అక్కడ వేసుకుంది, ఇక్కడ వేసుకుంది సేమ్ టీషర్ట్. సో మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అది ఏదైతే ఉందో ఖచ్చితంగా రాజమౌళి గారి మహేష్ బాబు గారి సినిమానే. అందులో నుండి లీక్ అయినటువంటిది అనేటటువంటిది నాకైతే క్లారిటీ వచ్చేసింది. ఇది ఫస్ట్ లుక్ చూస్తున్నప్పుడే నేనైతే మీ ముందు చెప్దాం అనుకున్నా, కాకపోతే అప్పుడు మర్చిపోయినా. ఇవాళ కొన్ని కారణాల వల్ల మన యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే నేను చెప్పాలనుకుని వీడియో చెప్పిండు, సో నాకు గుర్తుంచి కాబట్టి నేను చెప్పేస్తాను అనమాట. ఖచ్చితంగా ఆ వీడియో ఏదైతే ఉందో మన మహేష్ బాబు గారిది రాజమౌళి గారి సినిమానే, దాంట్లో మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పబ్బబ్బబ్బా అంటే అనిపించింది ఆ మేకింగ్ వీడియో చూసి, ఆ నెట్టుడు చూసి, ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా, ఏ విధమైనటువంటి ఇది లేకుండా ఓన్లీ మేకింగ్ వీడియోతోనే గూస్బంప్స్ తెప్పించడం వన్ అండ్ ఓన్లీ మన రాజమౌళి గారి వాళ్ళే సాధ్యమైతే. అదేవిధంగా తను అరిస్తేనే గూస్బంప్స్ వస్తాయి మనకు. రెడీ టేక్ యాక్షన్ అని చెప్పి తన ఒక అనౌన్స్మెంట్ ఇచ్చిన, తన యొక్క మాట మాట్లాడినా మనకి ఎంటకలు అయితే నిలబడతాయి. అలాంటిది దీనికి అదే సాధ్యమైంది అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. సో 2 విషయాలు అయితే నేను మీ ముందు చెప్దామని వచ్చా. మొట్టమొదటి అయితే ఇదనమాట. సో ఆ వీడియో మన మహేష్ బాబు గారిదా కాదా, రాజమౌళి గారిదా కాదా అంటే 100% రాజమౌళి గారిదే. అండ్ నవంబర్లో మన ఫస్ట్ లుక్ని రిలీజ్ చేస్తా, టైటిల్ గ్లిమ్స్ని పెడతా. అంటే లైక్ సినిమాకి ఏం టైటిల్ పెట్టాం, మహేష్ బాబు ఎలా ఉందో చూపిస్తా అనేటటువంటిది నవంబర్లో చెప్తా అని చెప్పి బర్త్డే రోజు అనౌన్స్ చేసిండు. అందరికీ ఉన్నటువంటి కామన్ డౌట్ ఏంటంటే నవంబర్లోనే ఎందుకు మహేష్ బాబు గారు బర్త్డే లేదు, రాజమౌళి గారు బర్త్డే కూడా లేదు, మరి నవంబర్ స్పెషల్గా ఎందుకుండు అంటే ఆల్రెడీ మీకు తెలుసు అవతార్ 3 అది చూసుకున్నట్టయితే డిసెంబర్లో రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ దాని గురించి ట్రైలర్ కూడా వచ్చేసింది అనమాట. వాళ్ళు మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకోవడాలు, ఒక డేట్ అని చెప్పి ఇంకో డేట్ రిలీజ్ చేయడాలు అసలుకే సావు, వస్తుంది అంటే వస్తుంది. అదే టైంలో జేమ్స్ కెమెరూన్ గారు ఫస్ట్ టైం ప్రమోషన్లో అయితే పాల్గొంటుండ్రు. సో దాని భాగంగా ఇండియాకి అయితే జేమ్స్ కెమెరూన్ గారు వస్తున్నారు. ఆల్రెడీ జేమ్స్ కెమెరూన్ మన SS రాజమౌళి గారు పెద్ద ఫ్రెండ్స్ అయిపోయారు. ఈ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. సో ఆయనతో ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టించి, లైక్ ఇండియాలో
అవతార్ ప్రమోషన్లో భాగంగా అవతార్ ప్రమోషన్కి ఆయన వచ్చేది. సో దీన్ని ప్రమోట్ చేసేటప్పుడు ఖచ్చితంగా రాజమౌళి గారిని గెస్ట్ లాగా పిలుస్తారు కదా. రాజమౌళి గారితో పాటు మహేష్ బాబు గారిని కూడా పిలిపించి ఈ అవతార్ ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత ఈ టైటిల్ గ్లిమ్స్ని రిలీజ్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో రాజమౌళి గారు ప్లాన్ చేశారు అనేటటువంటిది క్లారిటీగా కానొస్తుంది. అదేంది బ్రో, ఇది ఎక్కడి మాసు? మన జేమ్స్ గారితో ఎందుకు ఓపెన్ చేయించాలంటే ఆయన ఇండియాలో ఇంపాక్ట్ చూపించకపోవచ్చు, కానీ ఇంటర్నేషనల్లో ఆయనకి బేభత్సమైనటువంటి ఫ్యాన్స్ ఉన్నారు, బేభత్సమైనటువంటి ఉంటుంది. అది కాక అవతార్ ప్రమోషన్లో భాగంగా అయితే మన తెలుగులో అయినా ఇండియాలో అయినా అవతార్కి ఫ్యాన్స్ ఉన్నారు, అందరికీ తెలిసిపోద్ది. అండ్ చూసుకున్నట్లయితే వేరే వేరే దేశాలకు కూడా వ్యాపించాలి అనేటటువంటి ఉద్దేశంతో మన జేమ్స్ గారి చోత జై బాబు అని చెప్పించబోతుంటూ మన రాజమౌళి అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అది మరి మాస్టర్ మైండ్ అంటే. ఆయన తర్వాత ఆయన ప్రమోషన్లో ఆయన చేసినట్టు ఎవడూ చేయలేడు, సినిమా ఆయన తీసినట్టు ఎవడూ తెలియడు. ప్రమోషన్లో అయినా సినిమా అయినా సరే ఆయన చూసి మనం నేర్చుకోవాలనేటటువంటిది క్లారిటీగా చెప్పొచ్చు. సో దానివల్లే ఈ నవంబర్లో ఫస్ట్ లుక్ లేదా గ్లిమ్స్ని రిలీజ్ చేస్తా అనేటటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ మనకి ఇచ్చేసిన అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. నేనైతే ఇగ్గాలే వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్, అసలు ఆ టైటిల్ ఏంది, మరి జేమ్స్ గారు ఏం మాట్లాడతారు? జేమ్స్ గారు రాజమౌళి గారు కలిసి అప్పుడెప్పుడు ఆస్కార్ టైంలో మాట్లాడుకున్నప్పుడే సోషల్ మీడియా షేక్ అయింది. మళ్ళీ ఇప్పుడు రాజమౌళి గారు జేమ్స్ గారు ఇండియాలో కలవబోతున్నారు, వాళ్ళ మధ్యలో మన మహేష్ బాబు గారు ఉండబోతున్నారు, అదే టైంలో టైటిల్ అనౌన్స్ అయిపోతున్నారు. ఎలా ఉంటుంది అనేటటువంటిది ఊహించుకుంటేనే నిజంగా గ్లోబల్ ట్రాట్ అన్నట్టు ఈ ప్రపంచం మొత్తం కూడా తెలిసేటటువంటి క్షణం ఎంతో దూరం లేదు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. నేనైతే బాగా వెయిట్ చేస్తున్నా. సో ఆ టైటిల్ ఏంటి, ఆ గ్లిమ్స్ ఏంటి, జేమ్స్ గారితో ఎలా ఓపెన్ చేపిస్తారు అనేటటువంటిది, అండ్ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది అనేటటువంటి డౌట్లు అయితే చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పెద్ద క్లారిటీ ఇచ్చేస్తారు. చూడండి, నేనైతే 2029, 2030 దాకా సినిమా రిలీజ్ కాదు అని చెప్పి అనుకున్నాను, కానీ సినిమాకు సంబంధించినటువంటి కొన్ని షెడ్యూల్స్ కూడా కంప్లీట్ చేసినట్ట రాజమౌళి గారు. జస్ట్ మనం ఒక వీడియోను చూసాం, జస్ట్ మనం మన మహేష్ బాబు గారి మెడమట్టిగా చూసాం, ఆ షర్ట్ మట్టిగా చూసాం, కానీ ఆల్మోస్ట్ ఒక 6 months నుండి షూటింగ్ చేస్తాను కాబట్టి చాలా షూటింగ్ అయితే కంప్లీట్ చేసిండు. అది కాక దీంట్లో భారీ విఎఫ్ఎక్స్ ఉంటుంది, లైక్ బాహుబలి, లైక్ RRR, అంత భారీ విఎఫ్ఎక్స్ అయినటువంటి సినిమా కాదు, ఇది ఒక న్యాచురల్ సినిమా అనేటటువంటిది కూడా క్లారిటీగా అర్థమవుతుంది. సో దీనివల్ల ఎక్కువ టైం అయితే ఈ సినిమాకి అయితే తీసుకోరంట, ఓన్లీ స్టోరీ బేస్డ్ మూవీ అంట. స్టోరీ అనేటటువంటిది ఈ సినిమాలో మేలు ఉంటుందంట. అది కాక మన రాజమౌళి గారు చేసేటటువంటి మ్యాజిక్లు కూడా వేరే లెవెల్ ఉండబోతున్నాయి అనేటటువంటి వార్తలు. మార్చి 25, 2027లో సినిమాని రిలీజ్ చేద్దాం అనేటటువంటి ప్లాన్లో ఉన్నారు అనేటటువంటిది బయట వార్తలు ఫ్రెండ్స్. ఖచ్చితంగా 2027 అంటే ఆల్రెడీ 25 అయిపోయింది, 26 ఒకటే ఉంది, 26లోనే షూటింగ్ అయితే చేస్తారనమాట. సో 26లో ఈ షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత 27 మార్చిలో సినిమాని రిలీజ్ చేద్దామని చెప్పి సహన్నాలు చేస్తున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇది నమ్మొచ్చా బ్రో? ఎందుకంటే 25లోనే షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇది చూసుకున్నట్లయితే ఒక 6 months వేసుకో, 6 monthsలో ఒక 3 months షూటింగ్ జరగదు, 3 months వేసుకో, నెక్స్ట్ ఒక 6 months వేసుకో, అంటే ఒక 9 months. అటు ఇటుగా 9 monthsలో కూడా కొన్ని రోజులు షూటింగ్ జరిగిద్ది. ఇవన్నీ జరుగుతాయా? కరెక్ట్గా 2027లో సినిమా అవుతుంది అంటే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే రాజమౌళి గారు చాలా త్వరగా ఈ సినిమాని తీసేసి మహాభారతం సిరీస్ తీయాలి అనేటటువంటి ఆయన మైండ్లో ఉంది అనేటటువంటి వార్త ఫ్రెండ్స్. మహాభారతాన్ని ఇప్పుడు ఉన్నటువంటి హీరోలు, ఇప్పుడు నేను సినిమా చేస్తానదా అంటే నాకు తెలిసి బాలీవుడ్ నుండి హాలీవుడ్ నుండి ప్రొడ్యూసింగ్ చేయడానికి ఎవడేనూరు కొత్తడు, దాంట్లో డౌట్ లేదు. బడ్జెట్కి ఎందుకు కొరత లేదు మనకి. రాజమౌళి గారు సినిమా చేస్తాను అంటే డబ్బులు పెట్టడంలో ఎవడు కూడా వెనకడ్డు. సో ఇది ఏదైతే ఉందో గ్లోబల్ వైడ్గా వ్యాపించిన తర్వాత మహాభారతం తీయాలి. మహాభారతంలో మన హీరోస్ అందరినీ పెట్టాలి. అలానే మనం అనుకుంటూనే ఉంటాం, కర్నూలులాగా మన ప్రభాస్ ఉండాలి, భీమన్లాగా మన ఎన్టీఆర్ ఉండాలి. సో వీళ్ళంతా ఉంటాం, వీళ్ళందరినీ పెట్టే ఒక మహాభారతాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి మన రాజమౌళి గారు అనుకుంటున్నారంట. ఆయనగా లేట్ చేయదలుచుకోవాలి, ఎందుకంటే హీరోస్కి ఉన్నటువంటి ప్రైమ్ టైం అంతా కూడా అయిపోతుంది. ఆల్రెడీ మన హీరోలు ఇప్పటికీ మంచి ఇదిలో ఉన్నారు, మంచి ఊపులో ఉన్నారు. సో వీళ్ళ ప్రైమ్ టైం అయిపోతే బాగోదు. వీళ్ళందరినీ పెట్టి ఒక మహాభారతం సిరీస్ తీయాలి. ఖచ్చితంగా ఒక 6 partsలో మహాభారతాన్ని మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఆయన మైండ్లో ఉంది. దానివల్లే 27 కల్లా ఈ మహేష్ బాబు గారి సినిమా కంప్లీట్ చేసి ఖచ్చితంగా 28 కల్లా మనకైతే మహాభారతం అనౌన్స్మెంట్ మల్టీ స్టార్స్తో వస్తుంది అనేటటువంటిది 100% వస్తాం. ఎగ్గలే వెయిట్ చేస్తాను. ఆయన లేట్ చేసిన అనుకో ఇంకెవడో ఒకటి చెప్తాడు. ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు రామాయణం చూసుకున్నట్లయితే బాలీవుడ్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ మహాభారతం అంట. సో ఈ లోపులోనే మన రాజమౌళి గారు మేల్కొని ఖచ్చితంగా మహాభారత్ అనౌన్స్ చేస్తే బెటర్ అనేటటువంటిది ఇంకా గట్టి ఫీలింగ్. అందుకే హీరోల ప్రైమ్ టైం ఆయన టైం కూడా అయిపోగతలకి మహాభారతాన్ని మనం ముందు పెడితే అబ్బా సాయిరామ్ అనేటటువంటి ఫీలింగ్. ఇది ఫ్రెండ్స్ ఫుల్ అప్డేట్ అయితే. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.